హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారం రోజుల నుంచి వార్తలలో ఉన్న పేరు. వారం రోజుల నుంచి విద్యార్థులు నిరంతరంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ 400 ఎకరాల కోసం. ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం చెప్తుంది, హెచ్సియుకి సంబంధించింది అని హెచ్సియు చెప్తుంది. సరే, దాని విషయంలోకి నేను బోదలుచుకోలేదు. ప్రభుత్వ భూమి అయినా హెచ్సియు భూమి అయినా సరే అది ప్రజల భూమి, ప్రజలకు చెందిన భూమి. హైదరాబాద్లో ఉన్నటువంటి లంగ్ స్పేస్ అది. దాన్ని మొత్తం కాంక్రీట్ జంగిల్లాగా మార్చితే నిజంగా ఇప్పుడు ఢిల్లీలో ఎట్లాంటి పరిస్థితి అయితే ఉందో, పొల్యూషన్ని అరికట్టడం కోసం వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏంది అనేది. ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. గ్రీనరీ లేక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇట్లాంటి గ్రీనరీ ఉన్న లంగ్ స్పేస్లని మొత్తం నాశనం చేసుకుంటూ పోతే రేపు పొద్దున హైదరాబాద్కి కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఢిల్లీ లాంటి పరిస్థితులే హైదరాబాద్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్సియులో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు ఏంది, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అక్కడ జింకలు కావచ్చు, అరుదైన తాబేళ్ళు కావచ్చు, పక్షులు, ఇట్లా రకరకాల జీవులు ఉన్నాయి అక్కడ. వీటన్నింటికి ఆశ్రయం కోల్పోతుంది. ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. ఆ ప్రకృతి విధ్వంసం జరగకుండా చూసుకోవాలి పాలకులు ఎవరైనా సరే. ప్రకృతిని విధ్వంసం జరగకుండా చూడాలి. కానీ ప్రభుత్వమే దగ్గరుండి బుల్డోజర్లతోని చెట్లన్నీ నరికి వేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అనేది విద్యార్థులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హెచ్సియుకి సంబంధించిన 1 ఇంచు భూమిని కూడా మేము వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేము అని చెప్తున్నారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హెచ్సియు ఇప్పుడు ఈ 400 ఎకరాల మీద గత వారం రోజులుగా ఏ 400 ఎకరాల మీద అయితే నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయో దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండు. ఆ వీడియో నేను మీకు ప్లే చేసి చూపిస్తా. దానికంటే ముందు ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేస్తాము ఆ 400 ఎకరాలను అనేది చాలా స్పష్టంగా చెప్పిర్రు. చాలా రోజుల నుంచి కూడా ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలకు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎప్పుడైనా ఏమైపోయింది అంటే, మనం వారం రోజుల నుంచి హెచ్సియులో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం కదా. హెచ్సియులో జరుగుతున్నాయి అన్నీ కూడా ఏంది అంటే దాని వెనకాల ఏదో పొలిటికల్ పార్టీ ఉంది, లేకపోతే ఒక రాజకీయ పార్టీ నడిపిస్తుంది వీళ్ళందరినీ. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన ఉద్యమాలు జరిగినా సరే, ఇప్పుడు గతంలో అశోక్ నగర్లో నిరుద్యోగులు అందరూ అశోక్ నగర్ దగ్గరికి వచ్చి మొత్తం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిరు, నిరసన తెలిపిరు. దాని తర్వాత వాళ్ళు కోట్రాక కూడా పోయారు గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో, మిగతా ఉద్యోగాల విషయంలో. అంటే ఆ రోజు కూడా ఆ విద్యార్థుల మీద కూడా అదే ముద్రేసిరు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు హెచ్సియులో జరుగుతున్న దాని మీద కూడా అదే చెప్తుంది. వీళ్ళు వెనకాల ఎవరో ఉన్నారు అని, లేకపోతే రాజకీయ పార్టీల అండలు చూసుకొని వీళ్ళు ఇట్లా మాట్లాడుతురని. అసలు వాళ్ళు విద్యార్థులే కాదు, పేమెంట్ బ్యాచ్ అని కూడా అనేటోళ్ళు ఉన్నారనుకోండి. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అది కూడా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు విద్యార్థులే కాదు, పేమెంట్ బ్యాచ్ అని. సరే, దానికి హెచ్సియు స్టూడెంట్స్ కూడా చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు కదా, అసలు అక్కడ నక్కలు లేవు, జింకలు లేవు, కొన్ని గుంట నక్కలు ఉన్నాయి. గుంట నక్కలు ఆ ప్లేస్ చుట్టూ చేరి మొత్తం ఏదో చేస్తున్నారు అన్న లెక్క మాట్లాడితే, నిన్న హెచ్సియులో ఒక విద్యార్థి మాట్లాడింది, అందరూ చూసే ఉంటారు ఇప్పటికీ, అది చాలా వైరల్ అవుతుంది. ఎస్, గుంట నక్కలు అన్నది మమ్మల్నే, సీఎం మమ్మల్ని గుంట నక్కలు అన్నాడు, మేము గుంట నక్కలమే కానీ ఇంకొకటి కాదు అని అన్నారు. సరే, ఆ పదం నేను ఇప్పుడు మీకు చెప్తలేను, అది ఫుల్ వైరల్ అయింది, అందరు చూసిరు, చాలామంది విద్యార్థులు స్పందిస్తున్నారు. నిజానికి హెచ్సియులో ఉండేది మన రాష్ట్రంకి సంబంధించిన విద్యార్థులే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా హెచ్సియులో ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రీన్ స్పేస్ని తీసేస్తున్నారు కాబట్టి దానికోసం నిరసనలు చేస్తున్నారు. సరే, ఆ నిరసనల మీద రకరకాలుగా ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు విద్యార్థుల మీద. అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. అదేంది అనేది ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడు. That 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే
అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్లో వాళ్ళ పార్టీ స్టాండ్గా, వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ స్టాండ్గా దీన్ని చెప్తున్నాం. ఇంకో 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలు ఎవరు కొనుక్కున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అక్కడ అతిపెద్ద ఈకో పార్క్ ఏర్పాటు చేస్తాము అంటున్నారు. ఎందుకంటే అది లంగ్ స్పేస్, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రతిదాన్ని రియల్ ఎస్టేట్ లాగా చూడొద్దు. అక్కడ ఐటీ కంపెనీలో ఇంకొకటి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఆ ఐటీ కంపెనీలు ఇంకొకటి పెట్టుకోవాలనుకుంటే 4th ఎస్టేట్ పేరు మీద కొన్ని 100 ఎకరాలు సేకరించి ఉంది కదా, అక్కడ పెట్టుకోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మాత్రం తీసుకుంటాము అంటే, లేకపోతే దాన్ని మొత్తం కాంక్రీట్ జంగిల్ లెక్క మారుస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒప్పుకోదు. బీఆర్ఎస్ పార్టీగా మేము ఒప్పుకోము అనేది వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుండ్రు. చాలా స్పష్టంగా ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ఎవరైనా సరే ఈ 400 ఎకరాలను కొనుక్కుంటే మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకుంటాం. వెనక్కి తీసుకొని ఆ 400 ఎకరాలను ఏకో పార్క్ చేస్తాము. ఎందుకంటే వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు మాకు చెప్పలేదు అని అనొద్దు. మేము 3 సంవత్సరాల ముందుగానే ఈ మాట చెప్తున్నాం. 3 ఏండ్ల ముందే చెప్తున్నాం మా పార్టీ స్టాండ్ ఇది అని. మేము దానికి కట్టుబడి ఉంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరున్నా సరే దాన్ని మళ్ళీ తీసుకొని ఏకో పార్క్ చేస్తాము అని అంటున్నాడు. ఎవరు కొనొద్దు, కొంటే మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకొని కొనుర్రి అని బీఆర్ఎస్ పార్టీ మాటగా దీని వల్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టం చేసిండు. ఎందుకంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి అది దాని మీద కేసు ఉండే, ఆ భూమి అంతా అట్లనే ఉంది, అదొక అడవిలాగా అయ్యింది. సరే, ఆ విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. గతంలో మేము ఈ భూమి మీద కేసు కొట్లాడింది మేమే, కానీ దాన్ని కాపాడి అట్లా చెయ్యాలనుకున్నాము. మేము ఏదో ప్రైవేట్ వాటికో లేకపోతే ఇంకొక కాంక్రీట్ జంగిల్ లెక్కనో మార్చాలనుకోలేదు. మేము దాన్ని ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని, ప్రజల సొమ్మును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. అది హెచ్సియు భూమి అయినా లేకపోతే ప్రభుత్వ భూమి అయినా అల్టిమేట్గా అది ప్రజల భూమి, ప్రజలకు చెందిన భూమి. ప్రజల భూమిని లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి వాటన్నింటి మీద ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండాలి వాటికి. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నా, లేకపోతే కోట్లే అది ఆపండి అని చెప్పినా కూడా కోట్లకు సంబంధించిన దాన్ని కూడా పక్కన పెట్టి నిన్న నుంచి కూడా అక్కడ మొత్తం చెట్లు కొట్టేసేది ఇంకా నడుస్తుంది అని హెచ్సిలో ఉన్న విద్యార్థులే చాలామంది వీడియోలు, ఫోటోలు తీసి మీడియాకి ఇస్తున్నారు. చూసినాం మనం అవన్నీ కూడా. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న దాన్ని అది కూడా ప్రస్తావించారు ఆయన. కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘించేలాగా జరుగుతున్నది అనేదాన్ని. సో ఒక్క విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పదలుచుర్రు. విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి, ఇప్పుడు హెచ్సియులో విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సెల్యూట్ చెప్తూనే వాళ్ళు వాళ్ళ భూమి కోసం, వాళ్ళ దానికోసం విద్యార్థులందరూ కూడా కొట్లాడుతున్నారు. వాళ్ళకి సెల్యూట్ అని. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంకో 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని వెనక్కి తీసుకుంటాము. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి పోవాలి. ఆ విషయం మీద, హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి పోవాలి. వెనక్కి పోకపోతే అవసరమైతే హెచ్సియుకి మార్చ్ కూడా నిర్వహిస్తాము అని అన్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందరితోని హెచ్సియుకి మార్చుగా పోతాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలి అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ని చాలా స్పష్టంగా, సూటిగా ఆ 400 ఎకరాలను ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైతే ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలని చూస్తుందో ఆ ప్రైవేట్ కంపెనీల నుంచి రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా కొనుక్కుంటే కనుక ఆ భూములని ఖచ్చితంగా వెనక్కు తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని అయితే ఇవాళ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు.